వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి 55th డేకు స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు 1361 నుంచి 1400 మరొక మైల్ స్టోన్కి మనం అందరం కలిసి రీచ్ అవ్వబోతున్నాం. సో విత్ యువర్ సపోర్ట్ మనం రీచ్ అవ్వబోతున్నాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి నేను మీకు చెప్పగలను. ప్రతి బిట్ మీకు నాలెడ్జ్‌ని అయితే ఇస్తుంది. అది మీకు చెప్పగలను. తర్వాత నోటిఫికేషన్ గురించి దయచేసి ఆలోచించకండి. మీ యొక్క నాలెడ్జ్‌ని ఎక్కువగా తీసుకునే విధంగా మీరు కాన్సంట్రేట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ క్వెషన్ ఈరోజు శివుడు నివసించే ప్రాంతం పేరు కైలాసం. తర్వాత స్మార్తులుగా ఎవరిని పిలుస్తారు? ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారిని స్మార్తులు అని పిలుస్తారు. శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని ప్రాంతాలలో ఏమని పిలుస్తారు అంటే గరుడ పంచమి అని పిలుస్తారు. ఋగ్వేదానికి ఉపవేదం ఏది అంటే ఆయుర్వేదం. దేవాలయంలో శఠగోపం పెట్టడం అనేది ఏ ఆళ్వారు పేరు మీద మొదలైన ఆచారం అని పేర్కొనబడింది అంటే నమ్మాళ్వార్. నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఆవలించగా నోటి నుండి పుట్టినవాడు జాంబవంతుడు. ఋత్విజ్జుల పని ఏమి అంటే వైదిక కార్యక్రమాల్ని నిర్వహించడం. మంత్రుల పని ఏమి అంటే లౌకిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తారు. పురోహితుల పని ఏంటంటే లౌకిక మరియు వైదిక రెండిట్లోనూ వాళ్ళు పాలకులకు సహకరిస్తారు. మనకు ఈ 3 పేర్లు మహాభారతంలో పేర్లు వినిపిస్తాయి. రామాయణంలో కూడా ఈ ఈ 3 పేర్లు మనకు వినిపిస్తాయి రెగ్యులర్‌గా. నెక్స్ట్ పుత్ర సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు పుత్రకామేష్టి యాగం. తర్వాత దశరథ మహారాజు భార్యల పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. పరీక్షిత్తుని శపించిన ముని ఎవరు అంటే శృంగి. భగవంతుని అంటే విష్ణువుకి నారాయణుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే నీటిలో ఉండడం వలన. రాక్షసుల శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపించినది ఎవరి వృత్తాంతం అంటే అంబరీషుడు. భాగవతం ప్రకారం సృష్టిలోని మొత్తం తత్వాలు 23. పృథు చక్రవర్తి జననానికి కారణమైన రాజు వేణుడు. దక్షుడికి మేకముఖం వచ్చేలా శపించినది ఎవరు అంటే నందీశ్వరుడు. సప్తద్వీపాల్లో 700 యాగాలు చేసినది ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు. వీరశైదులు ఏ దేవుడిని ప్రధాన దైవంగా కొలుస్తారు అంటే శివుడు. మధ్వాచార్యులు ప్రపంచంలో జ్ఞాన సిద్ధాంతానికి పునాది ఎన్ని భేదభావాలు ఉన్నాయని పేర్కొన్నాడు అంటే 5. నెక్స్ట్ క్వశ్చన్ గణపతిలోని ఏనుగు తన దేనికి ఇది తన కాదు తల. సారీ, ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్. సో గణపతిలోని ఏనుగు తల దేనికి సంకేతం అంటే విజ్ఞానానికి సంకేతం. నెక్స్ట్ గురువును శివలింగాన్ని శివయోగి అయిన జంగమయ్యని సమానంగా కొలిచేవారు ఎవరు అంటే వీరశైవులు. బ్రహ్మచారి వృత్తులు ఎన్ని? అవి ఏవి అంటే బ్రహ్మచారి వృత్తులు 4. అవి సావిత్రం, ప్రజాపత్యం, బ్రాహ్మం, నైష్టిక వ్రతం. నెక్స్ట్ బ్రహ్మదేవుడు నివసించే లోకం సత్యలోకం. హిరణ్యకశ్యపుని భార్య పేరు లీలావతి. హిరణ్యకశ్యపుని సోదరి పేరు హోళిక. అభిచార హోమం అంటే ఏమిటి అంటే చేతబడి. హరిభక్తి మాత్రమే అన్ని కష్టాల నుండి మనల్ని తప్పించగలదు. ఈ మాటలు అన్నవారు ఎవరు అంటే ప్రహ్లాదుడు. కోరికలు లేనివాడు భగవంతునితో సమానం. ఈ మాటలు ఎవరివి అంటే ప్రహ్లాదుడు. జాతి మాత్రంచే ఆ వర్ణం నిర్ణయించుట సగదు. ఈ మాటలు అన్నది ఎవరు అంటే నారాయణ మహర్షి. మనువులు ఎంతమంది అంటే 14 మంది. మొదటి మనువు పేరు స్వయంభువు. వీరశైవుల పంచాచారాలు లింగాచారము, సదాచారము, శివాచారము, గుణాచారము, వృత్యాచారము. వీరశైవ దీక్షలో ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యతనిస్తారు? పురుషులకు, స్త్రీలకు సమానంగా ఇస్తారు. వినాయక వ్రతం విధానాన్ని వివరించిన పురాణం. చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. సో మేబీ సెప్టెంబర్లో అని అంటున్నారు, అక్టోబర్ అంటున్నారు. మనం చెప్పలేము. అయితే దగ్గరలో వినాయక పండగ ఉంది. అది నేషనల్ వైడ్ ఫెస్టివల్ ఉంటున్నది. సో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇది పేపర్ 2లో వినాయక పండగ గురించి కాస్త ప్రస్తావన ఉంది కనుక
మనకు ఈ బిట్ చాలా కీలక పాత్ర పోషిస్తదనుకుంటున్నాను నేను. సో, భవిష్య పురాణం దీనికి ఆన్సర్. సో, అంటే ఎక్కువ చాలా ఫేమస్ ఫెస్టివల్ కాబట్టి వినాయక వ్రతం విధానాన్ని వివరించిన పురాణం భవిష్య పురాణం. సో, భవిష్య పురాణంలో వినాయక సెపరేట్ వ్రతం గాని, అండ్ దీనికి సంబంధించి సంకష్టహర చతుర్థి అని చేస్తారు. అది గాని, తర్వాత ఈ వినాయక చవితి పూజా విధానం కానీ, సో, అన్నీ కూడా భవిష్య పురాణంలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. తర్వాత యమనార్యుడి ముఖ్య గ్రంథాలు ఆగమ ప్రామాణ్యం, గీతా సంగ్రహం, స్తోత్రరత్నం, మహాపురుష నిర్ణయం. నెక్స్ట్ వీరశైవులకు ఎన్ని పీఠాలు ఉన్నాయి అంటే 5 పీఠాలు ఉన్నాయి. వీరశైవులకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి అంటే 5 గోత్రాలున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే నవరాత్రులను ఏమని అంటారు అంటే దేవీ నవరాత్రులు అంటారు. తర్వాత దుష్ట శక్తులను హరించేదిగా చెప్పే పండుగ దసరా పండుగ. సో, ఇంతటితో మనము 1400 మనం రీచ్ అయిపోయాం. సో, ఇది ఒక రకంగా పాజిటివే. నేను కాదనట్లేదు. అయితే ఇది కంప్లీట్‌గా పాజిటివ్ ఎప్పుడవుతుంది అంటే 1400 ఈ వీడియో పూర్తయిపోయిన ఒక 1 అవర్‌కి ఈ వీడియోతో సహా నేను అన్నీ పూర్తి చేశాను అని ఎవరైతే ఒక్కరన్నా కూడా ఇది ఖచ్చితంగా మనకు పాజిటివిటీనే. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సంట్రేట్ చేయండి. అండ్ కాంపిటీషన్ బిలీవ్ మీ చాలా చాలా కష్టంగా ఉంది. చాలా ఎక్కువ మంది ఈ జాబ్ కోసం ఫైట్ చేస్తున్నారు. వారికంటే మీరు ఒక అడుగు ముందుకు పడాలి. మీ అడుగు ముందుకు పడాలి అంటే ఖచ్చితంగా మీరు ఫైట్ చేయాల్సిందే. ఓకే. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.